शासनं जय भारत जननी जय भारत जननी जय भारत जननी जय भारत जननी भारत माता बुध जन गीता निर्मल गंगा जल अर्पिंचे नीराजनमिदिगो नीराजनमिदिगो पसनि सनि 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 रिसा निसप सपम पम 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 दपा सा गुंडु मल्ललैसिगलो వెండి కొండల మరగా మూడు దిశల ఎగసి పడే మున్నీరే ఉరియగా జీవనదుల దారలతో సిరులొలికే నీ అందం జీవనదుల దారలతో సిరులొలికే నీ అందం సహనానికి స్నేహానికి చక్కని ప్రతిరూపమంట భరతావని పావని బహు సుందర రూపిణి భరతావని పావని బహు సుందర రూపిణి ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పిల్లల్లో చదివే అలవాటు పెంచడానికి గేమ్స్ ద్వారా కూడా వాళ్ళల్లో విజ్ఞానాన్ని పెంచవచ్చు అనే ఉద్దేశంతో ఈ టాయ్ లైబ్రరీని ఆరంభించాం. లైబ్రరీ ద్వారా వాళ్ళ విజ్ఞానాన్ని పెంచడంతో పాటు ఆటల ద్వారా కూడా విజ్ఞానాన్ని పెంచవచ్చు. ఒక్కసారి ఆటల్లో వాళ్ళని ప్రవేశపెట్టి అదే దాన్ని పుస్తకాల వైపు కూడా మళ్లించవచ్చు అనే ఉద్దేశంతో ఈ టాయ్ లైబ్రరీని ఆరంభించాం. ఇందులో విజ్ఞానదాయకమైన ఆటలు ప్రవేశపెట్టి వాళ్ళని ఆకర్షించడం మా ప్రధాన ఉద్దేశం. ఇవాళ నుంచి మొదలెట్టి ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల దాకా దీన్ని నిర్వహించాలనుకుంటున్నాం. సెలవుల అనంతరం ప్రతి శని ఆదివారాల్లో దీన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ బొమ్మలతో పాటు పుస్తకాలు కూడా పెట్టి ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక పావు గంట 20 నిమిషాలైనా చదవాలి అనేది ఒక కండిషన్ పెట్టాలనుకుంటున్నాం. అట్లాగే పెద్ద పిల్లలు చిన్నపిల్లలకి చదివి వినిపించాలి, కథలు చెప్పాలి, గట్టిగా చదవాలి అనేది కూడా ఒక కండిషన్ పెట్టాలనుకుంటున్నాం. అలా చదువు వైపు కూడా వాళ్ళ దృష్టి మళ్లించటం మా ప్రధాన ఉద్దేశం.
సర్వోత్తమ గ్రంథాలయంలో టాయ్స్ లైబ్రరీ ఓపెన్ చేయడానికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్వైట్ చేసినందుకు శారద గారికి, పట్టాభిరామయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను పిల్లల డాక్టర్ శ్రీముఖి. ఇక్కడ పిల్లలకి లైబ్రరీ అరేంజ్ చేయటం, ఆ కాన్సెప్ట్తో వాళ్ళకి రీడింగ్ బుక్స్ అలవాటు చేయాలనే ఆలోచన చాలా బాగుంది. అసలు మనకి పిల్లల్లో డెవలప్మెంట్ అనేది బాగుండాలి అంటే ఆటలు బాగుండాలి. పిల్లలకి అన్స్ట్రక్చర్డ్ కానీ స్ట్రక్చర్డ్ కానీ ప్లే ఇస్తే అట్లీస్ట్ 1 hour పర్ డే, అప్పుడు పిల్లల్లో విజ్ఞానం వికాసం అనేది చాలా బాగుంటుంది. అలానే అదే ఉద్దేశంలో బుక్స్ చదవడం అనేది ప్రెగ్నెన్సీలో నుంచి మదర్స్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే, దాని తర్వాత కూడా చిన్న చిన్న బుక్స్ పిల్లలకి చదవడం అలవాటు చేస్తే పిల్లల్లో విజ్ఞానం అనేది చాలా బాగుంటుంది. సో ఈ లైబ్రరీలో ఆ ఉద్దేశంలో ఇది ఆర్గనైజ్ చేయడం అనేది, దాన్ని ప్రారంభించడానికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ పేరెంట్స్ అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. పిల్లల డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. సర్వోత్తమ గ్రంథాలయం తరఫున ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వచ్చిన వాళ్ళందరికీ పుస్తకాలు తీసుకెళ్ళడానికి అవకాశం ఇస్తాం. వచ్చిన వాళ్ళంతా పుస్తకాలు, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు ఇక్కడ ఉన్న కలెక్షన్ నుంచి తీసుకుని వెళ్ళొచ్చు. ఒక్కోళ్ళకి 2 పుస్తకాలు ఇవ్వటం జరుగుతుంది. ఎండలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి, పొద్దు నుంచి సాయంకాలం దాకా ఆ కార్యక్రమం చేయటం అంటే అని చెప్పి ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే ఆ కార్యక్రమం పూర్తి చేసాం. 30,000 పుస్తకాలు ప్రజలు, పిల్లలు, పెద్దలు అందరూ పట్టుకెళ్ళారు ఇక్కడి నుంచి. ఆ పుస్తకాలు రేంజ్ ఏంటంటే పిల్లల పుస్తకాల దగ్గర నుంచి మెడికల్ బుక్స్, మెడికల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నట్టు నుంచి తీసుకెళ్ళారండి. అది జరిపిన తర్వాత ఇప్పుడు పిల్లలకి సెలవులు స్టార్ట్ అయిన స్కూల్స్ మూసేసి వాళ్ళని ఎంగేజ్ చేయడానికి, పిల్లలు ఆడుకోవడానికి ఒక స్థలం పెట్టాలి అనే ఉద్దేశంతో పిల్లల కోసం ప్లే రూమ్ పెట్టాం. ఇప్పుడు రకరకాల ఆటలు, ఇండోర్ గేమ్స్, తర్వాత స్కిల్ గేమ్స్ పెట్టి వాళ్ళలో ఆటలు ఆడే శక్తిని, చదివే శక్తిని పెంపొందించాలనేది మా ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ఈ రోజున డాక్టర్ శ్రీముఖి అనే డాక్టర్ గారు, పిల్లల డాక్టర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. బాగా విజయవంతంగా జరిగింది. పిల్లలంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే మాకు కావాల్సింది. ఇవాళ రేపు ఫ్రీగా వచ్చేసుకోవచ్చు, తర్వాత కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైం 2 hours ఫ్రీగా ఇది ఉపయోగించుకోవచ్చు ఎవరైనా సరే. థ్యాంక్ యూ. ఈరోజు సర్వోత్తమ గ్రంథాలయం వాళ్ళు తలపెట్టిన ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైన ఉద్దేశంతో స్థాపించబడింది. ఈ కార్యక్రమంలో వీళ్ళు బాలల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే విధానానికి అంకురోత్పత్తి చేశారు. ఈ రోజుల్లో బాలలు చాలా చాలా ఇళ్లలో కూడా చాలా అవస్థలు పడుతున్నారు. సరి అయిన అవగాహన పెంచుకునే విధానాలు తెలియక ఆ విధానాలు ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నేటి మొక్కలు రేపటి వృక్షాలు అన్నారే కానీ నేటి బాలలు భావి భవిష్యత్తుకు పునాదులు భారతదేశానికి అనే విషయాన్ని ఇక్కడ నుంచి వీళ్ళు ప్రారంభించే ఉద్దేశం చాలా మంచిదని నేను భావిస్తున్నాను. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఉదయాన్నే పేపర్లో చూసిన దగ్గర నుంచి మా మనవరాలను తీసుకొచ్చి, వైష్ణవ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడించడానికి నేను ఎంతో ఉత్సాహాన్ని చూపించాను. ఇది చాలా అత్యవసరం కూడా సంఘానికి. వీళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈరోజు వరల్డ్ బుక్ డే సందర్భంగా మన సర్వోత్తమ్ గ్రంథాలయంలో టాయ్ లైబ్రరీ ఆవిష్కరణ జరిగిందండి. ప్రతిరోజు ఈవినింగ్ 4 to 6 మధ్యలో ఇక్కడ లైబ్రరీకి వచ్చి టాయ్ లైబ్రరీలో పిల్లలు ఇక్కడున్న బొమ్మలతోటి ఆడుకోవచ్చు. పుస్తకాలతో పాటు బొమ్మలు కూడా ఉంటాయి. సమ్మర్ వెకేషన్ అయిపోయిన తర్వాత శని ఆదివారాల్లో లైబ్రరీ ఓపెన్గా ఉంటుంది. సో ఇక్కడ రకరకాల బొమ్మలు ఉంటాయి. వాళ్ళకి క్రియేటివిటీ పెంచడానికి, తర్వాత మ్యాథమెటిక్స్ స్కిల్స్, అట్లాగా వేరియస్ ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తూ చాలా రకాల బొమ్మల్ని ఇక్కడ ఉంచడం జరిగింది. సో సాయంకాలం పిల్లలు వచ్చి ఆడుకోవచ్చు.